ఆంధ్రప్రదేశ్లో రెండో కాణిపాకంగా వెలుగొందుతున్న అనకాపల్లి జిల్లా చోడవరంలోని స్వయంభూ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవ వేడుకలు శనివారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు తొలి పూజల అనంతరం బొజ్జ గణపయ్యకు పంచామృత అభిషేకం, విశేష అర్చనలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి చోడవరంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో దేవాలయం కిటకిటలాడుతుంది. భక్తులు వినాయకుడితో పాటు ఆలయ పరిసరాల్లోని శివుడు, పార్వతి, సరస్వతి, శ్రీకృష్ణ పూజాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వినాయకుడు, ఈశ్వరుడు స్వయంభువులుగా వెలిసిన ఏకైక ప్రాంతం చోడవరమని, ఇక్కడ వినాయకుడిని పూజించి ఏ పని తలపెట్టినా తప్పక విజయవంతమవుతుందని తెలిపారు. సుమారు 200 ఏళ్ల క్రితం వెలిసిన స్వయంభూ వినాయకుడు ప్రతి ఏటా పెరుగుతున్నారని, దీనికి నిదర్శనం 40 ఏళ్లకోసారి స్వామివారి ఆభరణాలు మార్చాల్సి రావడమేనని పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయక పూజలకు భారీగా భక్తులు వస్తున్నారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. స్వయంభూ అంటే స్వయంగా భూమి నుంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రమే స్వయంభూ అంటారు. ఆంధ్రప్రదేశ్ మొత్తమే ప్రధానంగా స్వయంభూ విగ్రహాలు ఉన్నాయి. ప్రథమం కాణిపాకంచ, ద్వితీయం చోళవరం, స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోస్తే శ్లోకం ఉంది. దాని ప్రకారంగా మొదటిది కాణిపాకమైంది, రెండోది చోళవరం అంటే ప్రస్తుతం చోడవరం అయింది. కాణిపాకంలో ఉన్న వినాయకుని వరసిద్ధి వినాయకుడు అంటారు. ఈ వినాయకుని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. మన స్వామిని దర్శించుకుని ఏదైనా కార్యం తలంచుకున్నట్లయితే ఆ కార్యం దిగ్విజయంగా జరిగింది కాబట్టి స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. సుమారు 200 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఉద్భవించింది. స్వామి 204 సంవత్సరాల క్రితం పుట్టి ఈ రోజు కూడా పెరుగుతున్న విగ్రహం ఇది. పెరుగుతుంది అనే నిదర్శనం ఏంటంటే స్వామి వారికి ఉన్న పూర్వ ఆభరణాలకి ప్రస్తుతం ఉన్న ఆభరణాలకు వ్యత్యాసాన్ని బట్టి విగ్రహం పెరుగుతుంది అన్న మన నిదర్శనం. సుమారు 90 సంవత్సరాల క్రితం స్వామికి 30 కేజీ వెండి కిరీటం పెట్టేవాళ్ళం. ప్రస్తుతం 2 కేజీల కిరీటం పెడుతున్నాం, బదులు కేజీలు పెట్టడం జరిగింది. ఇలా ప్రతి 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు మార్పులు చేసుకుంటూ రావడం బట్టి విగ్రహం పెరుగుతోంది అనడానికి మన నిదర్శనం. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా భక్తుల పూజలో కానీ, దర్శనం కానీ, ఏ ప్రసాదం కానీ నిర్విఘ్నంగా జరుగుతుంది. దీని పూర్తి సహకారం ఎవరంటే మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కేశవరాజు గారు, నెక్స్ట్ ఉత్సవ కమిటీ చైర్మన్గా నియమించినటువంటి పశుమతి గారు సహకారంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి. రోజు భక్తులకు 3:30 నుంచి కూడా దేవాలయం అభిషేకాలు కానీ హోమం కూడా జరిగాయి. దానికి స్థానిక శాసనసభ్యులు కూడా హాజరయ్యారు. ఇంకా కూడా భక్తులు వర్షం వాతావరణ కాలంగా తక్కువైంది. ఇంకా సాయంత్రం వచ్చే కూడా భక్తులు వెళ్తారని మా యొక్క ఆకాంక్ష అన్నమాట. ఈరోజు ఫ్రీ దర్శనం కాన్సల్ట్ చేసాం. ఫ్రీ దర్శనం కాకుండా 20 రూపాయల దర్శనం కూడా పెట్టడం జరిగింది. మా భక్తుల తాలూకు మా ఉద్దేశం ఏంటంటే భక్తులు హాయిగా సరదాగా అంటే ప్రతిరోజు ఏ రకంగా చేసుకుంటున్నారో ఆ రకంగా దర్శనం చేసుకోవాలి. దర్శనానంతరం ఆ రకంగా ప్రసాదం తీసుకోవాలని మేము అనుకున్నాము. ఆయన కష్టమైనప్పటికీ మేము అక్కడ గర్భగుడిలో ఉదరించి మేము ఉంటూ ఆ అరేంజ్మెంట్ చూస్తున్నాను. అందువల్ల నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏ రకంగా వాళ్ళు దండం పెట్టుకుంటారో ఇవాళ కూడా అదే రకంగా దండం పెట్టుకుంటున్నారు. అది కూడా నాకు చెప్పడం కూడా జరిగింది. అందువల్ల నాకు చాలా సాటిస్ఫై అయింది. కారణం ఏంటంటే మా గొప్పతనం కాదు, ఇక్కడ అరేంజ్మెంట్స్ ముందు ఆల్రెడీ ఈవో గారు తన సహకారం, నెక్స్ట్ ప్రధాన అర్చకుల గారి సహకారంతో ఇక్కడ అన్ని రకాలుగా మా కమిటీ మెంబర్స్, ముఖ్యంగా మాకు 20 మంది కమిటీ మెంబర్స్ ఇచ్చారు. వాళ్ళ సహకారంతో అన్ని ఇక్కడ క్యూ లైన్స్ అంతా అరేంజ్ చేస్తాం. వచ్చిన వాళ్ళకి ప్రసాద వితరణ చేస్తున్నాం, అన్ని రకాలుగా చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలందరికీ ఒకటే విన్నపం, ఇప్పుడు దాకా వచ్చినందరికీ వినాయక శుభాకాంక్షలు.